చూసినప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిన్ననే అనుకుంటా ఈయన ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా నాకు నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాల. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు తానే తెలంగాణతో రాజీ పడ్డానని, విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రెస్ మీట్లో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటాడో తెలుసా? పసుపు కుంకుమ కింద తాను ఓట్ల కోసమే అధికారికంగా ప్రజలకు డబ్బులు పంచుతున్నానని కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నయవంచకుడికి ఎన్నికలు వస్తే గాని ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి వ్యక్తికి, తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించని ఈ వ్యక్తికి, ఇలాంటి వ్యక్తిగా మనం ఓటు వేయాలి అని చెప్పి అంశం మీద ప్రతి గ్రామంలోనూ చర్చ జరిగేట్టుగా చూడండి, ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేట్టుగా చూడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనమేం చేయాలి అన్న అంశాల మీద కాస్త లోతుగా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి అంశాలు ఉన్న నేపథ్యంలో బూత్ కమిటీల్లో ఉన్న మనమంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి వార్డులోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళము కూడా 35 ఇళ్లకు ఒకరుగా ఉన్నాం, 35 ఇళ్లకు ఒక బూత్ కమిటీ సభ్యుడిగా ఉన్నాం. మన గ్రామాలలో, మన వార్డులలో, మన పరిధిలో ఉన్న ప్రతి 35 ఇళ్లకు మనం వెళ్ళాలి. వెళ్ళి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఆ 35 ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరి ఓటు ఉందా లేదా అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఇవాళ మనందరికీ ఉంది. ఆ 35 ఇళ్లకు మనం వెళ్ళినప్పుడు మన ఓటు భద్రంగా ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం, చూసుకోవాలి.